సార్ అమరావతిపై బాబు కేర్ఫుల్, ఆధునిక విశ్వనగరంగా మార్చేందుకు ప్రయత్నాలు. విశ్వనగరంగా మారుద్దాము, కట్టండి అది ఇది అన్నారు, ఓకే. కానీ ఆయన అంటుంది ఏంటంటే ఒక 6 నెలలు ముందే అవ్వాలి, 3 ఏళ్లలో అయిపోతుందనో 6 నెలల ముందే అవ్వాలి అని ఆయన నిన్న సమీక్షలో ఆయన బలంగా మళ్ళీ చెప్పారట. చెప్పడమే కాకుండా రైతుల నుంచి తీవ్రమైన ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడం, వాటికి సంబంధించిన షరతులు పెట్టడం, లేని పత్రాలు అడగటం, దీని అంతటితో ఒక అసంతృప్తి, ఒకటి కొంత అపనమ్మకం కూడా వస్తుంది. చంద్రబాబు ఇంకో మాట కూడా నిన్న అన్నారు, అదేంటంటే మేము నిర్మాణాలు పూర్తి చేసాము లేకపోతే కట్టేసామంటే చాలదు, అక్కడ ఆర్థిక జీవనం కూడా మొదలైతేనే జనం సంతృప్తి చెందుతారని. సో అమరావతికి సంబంధించి వస్తున్నటువంటి అసంతృప్తులు, ఈ వార్నింగ్ సిగ్నల్స్ అనేవి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గానే తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఇక నారాయణ కూడా మంత్రి, ఇవన్నీ ఆయనే కదా చూసేది, ఒక వారం రోజుల లోపల మేము వీటిని సెట్ చేస్తామని ఆయనకు హామీ ఇచ్చారట. కానీ అంత సులభంగా వారం రోజుల పరిష్కారం అయ్యేవైతే ఈ స్థాయికి రానేరావు. తప్పకుండా అమరావతి రైతులకు సంబంధించిన అందులో త్యాగం చేశారు, ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు బాధపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? గతసారిలాగా మమ్మల్ని ఇప్పుడు మర్యాదగా చూడట్లేదు అని అనేక మంది వ్యాఖ్యానించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవి తీసుకున్నారు, ఏవి తీసుకోలేదు, ఇందులో పక్షపాతం చూపిస్తున్నారు, అలాగే మాకు విలువైన వాటిచ్చి విలువలేనివి మాకు ఇస్తున్నారు. ఈ పద్ధతిలో కూడా చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. సో రైతుల్లో కూడా అసంతృప్తి వస్తే ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావచ్చు, కానీ రైతుల్లో కూడా అసంతృప్తి పెరిగితే మన మొత్తం పరిస్థితి తలకిందులవుతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి అనే ఒక పారా హుషారు చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్తున్నారు. 1-2 సార్లు అదే చెప్తున్నారని కూడా మనకు కనిపిస్తుంది.